హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీలో ఎన్డీఏ కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి నెల రోజులు దాటిపోయింది. అయినా కీలకమైన వాలంటీర్ వ్యవస్థ విషయంలో ఏ నిర్ణయం తీసుకోలేదు. దీంతో రాష్ట్రంలో గత 5 ఏళ్లుగా ఓ వెలిగి ఇంకా రాజీనామాలు చేయకుండా ఉన్న వాలంటీర్లలో ఆందోళన నెలకొంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరిని కొనసాగించడంతో పాటు జీతం రెట్టింపు చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే దీనిపై మల్లగుల్లాలు పడుతున్న కూటమి సర్కార్ త్వరలోనే కీలక నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం 2.67 లక్షల వాలంటీర్లను వైసీపీ సర్కార్ నియమించగా అందులో 1,00,000 మందికి పైగా ఇప్పటికే రాజీనామాలు చేసేశారు. దీంతో మిగిలిన 1,50,000 మంది విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీరిలో చాలామంది ఇప్పటికే స్థానికంగా కొత్త ఎమ్మెల్యేలను కలిసి తమ బాధలు విన్నవించారు. దీంతో గతంలో బలవంతంగా రాజీనామాలు చేసిన వారితో పాటు వీరిపైన ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వీరిని కొనసాగించేందుకు కొన్ని మార్గదర్శకాలు సిద్ధం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎన్నికల ముందు చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే వారికి విద్యార్హతతో పాటు 3 ఏళ్ల కాల పరిమితి విధించబోతున్నారని టాక్ వినిపిస్తుంది. ప్రతి 3 ఏళ్లకు ఒకసారి కొత్తగా వాలంటీర్లను నియమించడంతో పాటు వారికి ఈ 3 ఏళ్లలో వృత్తిపరమైన శిక్షణ ఇచ్చి తర్వాత వారి మంచి ఉద్యోగం సంపాదించుకునే మార్గం చూపించబోతున్నట్లు తెలుస్తుంది. వీటిపై అధికారిక ప్రకటన రావాల్సి అయితే ఉంది. అయితే ఇప్పటిదాకా వాలంటీర్లకు సంబంధించి అయితే ప్రభుత్వం నుంచి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదండి. ఎందుకంటే మనకి చూస్తుంటే ఏపీలో పలు సంక్షేమ పథకాలు అయితే త్వరలోనే ప్రభుత్వం అయితే తీసుకురాబోతుంది. అయినా కూడా ఇప్పటికే వాలంటీర్లకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు. అంటే మనకి ఇప్పుడు గ్రామాల్లోని ఇక ఏ సిటీల్లో ఉన్నారో మనకి గ్రామ వార్డు సచివాలయంలోని విలేజెస్ లెవెల్లో కూడా వాలంటీర్లను అయితే యూజ్ చేసుకుంటామనేది చెప్పారు ఆల్రెడీ. గ్రామ సేవకు అదేవిధంగా వార్డు సేవకు ఈ విధంగా అయితే వాళ్ళకి నేమ్స్ కూడా చేంజ్ చేసి 3 ఏళ్ల పాటు వాళ్ళనైతే వాలంటీర్ కింద కొనసాగించి తర్వాత వాళ్ళకు కూడా కొన్ని స్కిల్స్ అనేది నేర్పించి వారినైతే వేరే విధంగా బయటకు పంపే, అంటే మనకి జాబ్స్ ఏదైనా సృష్టించి వాళ్ళకు కూడా క్రియేట్ చేసి పంపే విధంగా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం కూడా తీసుకుంటామని అప్పుడైతే పేర్కొంది. అయితే వాలంటీర్లకు సంబంధించి మనకి ప్రభుత్వం రేపు అన్నట్టు జరుగుతుందే కానీ ఇప్పటికీ కూడా వీరిపైన ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదండి. అయితే మనకి ఇక్కడికి అఫీషియల్గా అయితే వాలంటీర్లకు సంబంధించి ప్రభుత్వం స్పందించలేదు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు స్పందించలేదు. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా వాలంటీర్లకు సంబంధించి అయితే ఎటువంటి నిర్ణయం అయితే ఇంకా తీసుకోలేదండి. అయితే మనకి ఈ నెల ఎండింగ్ కల్లా వాలంటీర్లకు సంబంధించి ఒక నిర్ణయం అయితే తీసుకునే యోచనలో ప్రభుత్వం అయితే ఉన్నట్లయితే ముఖ్యంగా తెలుస్తుందండి. రాజకీయ వర్గాల నుంచి కూడా అప్డేట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి మనకి జీతం కూడా 10,000 అయితే ఇవ్వాల్సి అయితే ఉంది. ఒక 10,000 జీతం కూడా ఇస్తారా, లేదంటే కనుక విడతల వారీగా తీసుకుని ఇస్తారా, లేదంటే కనుక పాత సాలరీ ఫస్ట్ అయితే మెయింటైన్ చేస్తారా అనేది కూడా తెలియాల్సి అయితే ఉంది. దీనిపైన కూడా ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకోవాల్సి అయితే ఉంది. త్వరలోనే మనకి అప్డేట్ అయితే వస్తుందండి. నెలాఖరి కల్లా అప్పుడు దాకా వెయిట్ చేయాల్సి అయితే ఉంది వాలంటీర్లు అందరూ కూడా. ఇది ఫ్రెండ్స్, వీడియోలో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కూడా లైక్ చేయండి.